హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డేటింగ్ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ డేటింగ్ ప్లాట్ఫామ్స్ మీకు కొందరికి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రేంజర్స్తోని మనము మాట్లాడతాం కానీ లేకుంటే చాటింగ్ కానీ. సో అక్కడ రిలేషన్షిప్ వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేకుంటే లేదు. వర్కౌట్ అయితే బెటరే, వర్కౌట్ కాకపోతే అక్కడ ఏముండదు. సో నెక్స్ట్ వాళ్ళ గురించి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకి ఫీజు అనేది ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ కానీ ప్రీమియం కానీ ఏదైతే ప్లాన్స్ యాప్ వాళ్ళు ఫాలో అవుతారో అది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇది ఇలా ఉండగా అక్కడ అవతల స్ట్రేంజర్ ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళ ప్రొఫైల్ అనేది నమ్మలేము, ఒరిజినాలిటీ ఉండదు. అక్కడ ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో అక్కడ ఫోటో మాత్రం వాళ్ళది కాకపోవచ్చు. సో ఇక్కడ స్ట్రేంజర్స్ మనం పర్సనల్గా మీటప్ అయ్యి మనం మాట్లాడికి కొన్ని రోజులు ట్రావెల్ చేసుకున్న తర్వాత మనకి ఆ పర్సన్ మీద లేకుంటే ఆ వ్యక్తి ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి ఉంటారో వాళ్ళ మీద నమ్మకం వస్తుంది. సో అక్కడ ఒరిజినాలిటీ అనేది అక్కడ ఉండదు. మొత్తం రియాలిటీకి ఆపోజిట్ ఉంటాయి, మొత్తం ఫేక్ పీపుల్ ఉంటారు అనమాట. సో అక్కడ ఏంటంటే జస్ట్ స్టాండప్ రిలేషన్షిప్స్ ఇలా ఉంటాయి కదా. సో అలా యాప్స్ అనమాట. సో అక్కడ మనకి ప్రీమియం అనేది కట్టాలి మనం, మనీ బేస్డ్ రిలేషన్షిప్స్ అది అంటే ఎంటర్ కావడానికి. సో ఇది ఇలా ఉండగా మనకి జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్ అనేది మనకి డేటింగ్ ప్లాట్ఫామ్ గురించి, అంటే ఈ డేటింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానిలోకి వస్తుందన్నమాట. ఎందుకంటే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే 73% ఎవరైతే యూజర్స్ ఉంటారో, అంటే జాబ్ సర్చింగ్ గురించి కానీ లేకుంటే హైరింగ్ గురించి కానీ ఎవరైతే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారో లింక్డ్ఇన్, సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది ట్రాప్ అయిపోతున్నారు. అక్కడ ఏంటంటే జాబ్ అనేది మనకి మనకి ఫ్యామిలీ కానీ ఎడ్యుకేషన్ కానీ రన్ అవ్వాలంటే మనకి మనీ అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్లాట్ఫామ్ చూసి మనకు జాబ్ అనేది సంపాదించుకుంటాం. ఎవరైతే పోస్ట్ చేస్తారో జాబ్ పోస్ట్ కానీ లేకుంటే నాలెడ్జ్ పోస్ట్ కానీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనం నేర్చుకుంటుంటాం. సో ఇది లింక్డ్ఇన్ వల్ల యూజ్. కానీ ఇప్పుడు ఇది మిస్యూజ్ అవుతుంది. అది ఎలా అంటే రిక్రూటర్స్కి వాళ్ళు ఏదైతే జాబ్ పోస్ట్ చేస్తారో ఎవరెవరు రీచ్ అవుతారు లేకుంటే పోస్ట్కి లైక్ చేస్తారు, దాని ద్వారా అవుతారు రిక్రూటర్ కానీ లేకుంటే హైరింగ్ పర్సన్ కానీ వీళ్ళతో కాంటాక్ట్ అవుతున్నారు. సో రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే లింక్డ్ఇన్ ప్రీమియం అనేది అవసరం. కానీ ఎవరైతే ఒకవేళ మెసేజ్ మనం రిక్వెస్ట్ పెడతామో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ మెసేజ్ కన్వర్జేషన్ అనేది ఫ్రీ అవుతుంది. ఎందుకంటే అవతల వ్యక్తి కూడా మనకి యాక్సెప్ట్ చేశారు అనుకుంటే అది ఫ్రీ అవుతుంది. ఒకవేళ కాకుంటే మనము ప్రీమియం అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎయిర్టెల్ యూజర్ కానీ లేకుంటే వేరే నెట్వర్క్ యూజర్ కానీ మీకు లింక్డ్ఇన్ అనేది ట్రయల్ 1 month, ట్రయల్ 2 months లేకుంటే 3 months జీరో కాస్ట్ అనేది కొన్ని ఆఫర్ చేస్తున్నాయి. దీని ద్వారా ఇది ఎక్కువైపోయింది డేటా. అంటే ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారో వీళ్ళ యూజేజ్ అనేది ఎక్కువైపోయింది. అలాగే రిలేషన్షిప్స్ అనేది పెరిగిపోతున్నాయి. సో ఇక్కడ ఈ కార్పొరేట్ కల్చర్ ఏమవుతుందంటే ఈ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని జాబ్ సీకింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రై చేస్తున్నారు, జాబ్ ఇప్పిస్తామని చెప్తున్నారు. అక్కడ పని ఏదైతే ఉంటుందో వాళ్ళు మెయిన్ పర్పస్ కాకుండా నీకు ఇప్పిస్తా లేకుంటే నువ్వు ఈ పని చేయి నీకు ఇచ్చేస్తా అన్నట్టు వాళ్ళు అనేది ఈ లింక్డ్ఇన్ అనేది సోషల్ జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్ని కాకుండా డేటింగ్ ప్లాట్ఫామ్ కింద మారిపోతుంది. 73% ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు అనేది దీని ద్వారా కొంత 20% అనేది యాక్టివ్ జాబ్ కోసము చూస్తున్నారు. రిమైనింగ్ మొత్తం ఇదే దందా. సేమ్ డేటింగ్ ప్లాట్ఫామ్లో ఏది ఉంటుందో లింక్డ్ఇన్లో కూడా అదే. అమ్మాయిని చూసుకోవాలి లేకుంటే అబ్బాయిని చూసుకోవాలి, చేసుకోవాలి, అమ్మాయి రిక్వెస్ట్ పెట్టాలి, దాని తర్వాత కన్వర్జేషన్ ఓకే అయితే ఓకే, లేకపోతే లేదు. సో ఇలా మారుతుందన్నమాట. ఎవరైతే లింక్డ్ఇన్ యూజ్ చేస్తున్నారో మీకు ఇలా ఎప్పుడైనా అయిందా? అవుతే కింద కామెంట్లో చెప్పండి. సో ఈ కార్పొరేట్ కల్చర్ పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా వచ్చాక ప్లస్ జాబ్ అనేది ఇప్పుడు అంతకుముందు మనకి జాబ్ అనేది మేల్ కానీ ఫీమేల్ కానీ చేస్తే ఇంకొకరు అనేది డిపెండ్ అయి ఉంటారు. సో ఇక్కడ డిపెండెన్సీ అనేది లేదు, మొత్తం ఇండిపెండెన్స్ మారిపోయింది. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వేంది నాకు చెప్పేది, నేను ఎందుకు వినాలి అన్నట్టు మారిపోయింది. దీని ద్వారా ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ పొంగ మనకి మ్యారేజెస్ అనేది చూడమా అనేది కన్ఫర్మ్గా చెప్పలేను. సో ఈ ఏదైతే ఈ వన్ నైట్ స్టాండ్ కానీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కానీ, సో నో రిలేషన్స్ ఓన్లీ అది అన్నట్టు ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కార్పొరేట్లో జస్ట్ అది ఏంటంటే టైంపాస్.
సో ఇక్కడ ఏంటంటే వన్స్ వర్క్ ఫినిష్ అయిందా ఓకే, లేకుంటే వాడిని అలానే తొక్కేస్తారు. సో ఇది ఈ కార్పొరేట్ కల్చర్లో ఈ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బలవుతున్నారు. ఇక్కడ ఎవరు ఏంటిది మనకి చెప్పాలంటే అంటే అందరికీ తెలుసు కానీ ఎవరు చెప్పలేకున్నారు. సో ఇది రీసెంట్గా న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఇలా అవుతే కింద కామెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.